తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరించిందని, మౌలిక సదుపాయాల జనాభాకు తగ్గట్టు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా భవనం పనులు గత ప్రభుత్వ నిర్వాహకంతో నిలిచిపోయాయని, దీన్ని పూర్తి చేసేందుకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అలాగే ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టేషన్ స్థానంలో ఈపీసీ విధానంలో ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణానికి సహకరించాలని ఆయన పవన్ కళ్యాణ్ కోరారు. నగరంలో 30 ఏళ్ల ముందు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిత్యం లీకేజీలతో మురుగునీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అమృత్ 2.0 పథకం కింద నూతన యూజీడీ వ్యవస్థ కోసం 284 కేంద్రంతో చర్చించి నిధులు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోరారు. తిరుపతి కార్పొరేషన్లో త్రాగునీటి సరఫరా, నెట్వర్క్, నిల్వ సామర్థ్యాల బలోపేతానికి 86 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కోరారు. అలాగే కార్పొరేషన్లో సమగ్ర వర్షపు నీటి డ్రైనేజ్ వ్యవస్థ కోసం 101 కోట్లు మంజూరు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా తిరుపతి నగరంలో కేవలం టీటీడీ చెందిన జూనియర్ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. కాబట్టి పేద మధ్యతరగతి విద్యార్థులను ఉపయోగపడేలా జూనియర్ డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు తెలిపారు.